వచ్చినా ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నోట్ల రద్దు జీఎస్టీ బిల్లు ట్రిపుల్ తలాకు 370 ఆర్టికల్ ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా అని నేను అడుగుతున్నా ఆ కవితైనా ఈ కవితైనా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లు వేసిన వాళ్ళు చెయ్యెత్తిన వాళ్ళే కదా ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తురని నేను అడుగుతున్నా తండ్రిని ఇంటికి పంపిర్రు తండ్రి కథ అయిపోయింది ఇక బిడ్డ వంతు వచ్చింది బిడ్డను కూడా జూన్ తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్కు లేదు బీజేపీకి లేదు నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా మీరు 10 సంవత్సరాలలో మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిండ్రా మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీలను లంబాడీలను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియమ్మ మంజూరు చేస్తే 10 ఏళ్ళు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా పడావు పెట్టింది మీరు కాదా మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాద్లో ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా ఇదే కాదు ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కి వస్తుందని చెప్పి సోనియమ్మ మంజూరు చేసింది కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు మరి బీజేపీలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అదే విధంగా